హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బీరకాయ వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థములు అవేంటో చూద్దామండి. ఇంకెందుకు లేట్, చూద్దాం పదండి. ఇంకా ఉప్పు, జీలకర్ర, నూనె, వరిపిండి, అల్లం, పచ్చిమిర్చి, బీరకాయలు. ఇక్కడ నేను బీరకాయలు 2 తీసుకుంటున్నా, అవి కూడా లేతవి తీసుకుంటున్నానండి. లేతవి అయితేనే బాగుంటాయి. సో ముందుగా ఒక జార్ తీసుకుని ఆ జారులో మనం కారం ఆడుకుందామండి. ఆ కారానికి ఏమేమంటే చూస్తాం చూడండి. ఇలా తరిగిన పచ్చిమిర్చి, 2 బీరకాయలకి నేను ఒక 3 కాయలు అయితే వేసుకుంటున్నా. ఇలా అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని, తక్కువ అల్లం వేసుకోండి, ఎక్కువ వద్దు. మళ్ళీ టేస్ట్ ఎక్కువ అల్లం అయిపోతే తినడానికి బాగోదు. సో దానికి సరిపడగా కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేసి కారం మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. సో పక్కన పెట్టుకున్నాక ఇదిగోండి బీరకాయ ముక్కలు. సో బీరకాయ ముక్కలు మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కోసుకోండి. నేనైతే ఇలా కోసుకున్నా. అవి చేదు ఉన్నాయో చూసుకోండి. చేదు ఉంటే అస్సలు పనికిరావండి. టేస్ట్ చూసుకుని కోసుకోండి. మనం కారం ఆడుకుని పెట్టుకున్నాం కదా, ఆ కారం పెట్టుకున్న దాన్ని ఈ బీరకాయ ముక్కల మీద వేసేసి బాగా స్మాష్ చేయాలండి. బాగా స్మాష్ చేసి బాగా కలపాలండి. చూడండి ఎంత గట్టిగా కలుపుతున్నానో. సో అది ఎంత గట్టిగా కలిపితే అంత వాటర్ అనేది రిలీజ్ అవుద్ది. బీరకాయ ముక్కల్లో వాటర్ అండ్ కారంలో వాటర్. మన కారంలో కొంచెం ఉప్పు వేసాం కాబట్టి సో ఒకసారి ఉప్పు చూసుకోండి. ఒకవేళ సరిపడపోతే కొంచెం ఉప్పు వేసుకోండి. నాకైతే సరిపోయింది. సో ఇలాగ మనం క్రమంగా గట్టిగా స్మాష్ చేస్తూ అదంతా కలిసేలాగా, కారం కలిసేలా చూద్దాం. ఈలోపు మనం నూనె పెట్టుకుందామండి. ఈలోపు మనం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, నూనె పెట్టుకుని కాగించుకుందాం. సో ఇలాగా నూనె పెట్టుకుని అది కాగేంత వరకు పక్కన పెట్టదామండి. అది అంటించి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ మన పని మనం చేసేసుకుందాం. సో ఇదిగోండి మళ్ళీ పిసుకుతున్నాను నేను, కలుపుతున్నాను. ఇలా బాగా కలిపిన తర్వాత మనం వరిపిండి వేసుకోవాలండి. ఒకేసారి వేసుకోవద్దండి, కొంచెం కొంచెం వేసుకుని కలుపుకుంటూ ఉండండి. మనకి వడ వేసుకోవడానికి క్వాంటిటీ ఎలా ఉంటుంది, ముద్ద అవుతుందా లేదా, అలా ముద్ద అయ్యేంత వరకు మనం ఇలాగ తడి ఉన్నంత వరకు ఆ తడికి సరిపడగా వరిపిండి వేసుకుందామండి. వరిపిండి అయితే నేను నానబెట్టి ఆడించిన పిండి అండి. సో బయట షాపుల్లో కూడా ఉంటుంది, కానీ ఈ పిండి ఉన్న టేస్ట్ ఆ పిండి రాదండి. సో నాకు కొంచెం తక్కువైంది, కొంచెం వేసుకుంటున్నాను, కొంచెం. సో వడలు వచ్చే మిశ్రమం, వడలు రావడానికి క్వాంటిటీ ఎలా ఉంటే బాగుంటుందో మనకి ఐడియా ఉంటుంది కదండి. సో అప్పటి వరకు అలాగ కలుపుకుంటూ పిండిని రెడీ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి. సో ఇది కూడా నాకైతే ఇలా రెడీ అయింది. 2 బీరకాయలకు ఒక 9 వడలు అయితే అయినాయండి. తర్వాత మనం ముందుగా నూనె పెట్టుకున్నాం కదా, అది కాగిందో లేదో చూద్దాం. సో కాగిపోయిందండి. సో వడలు ఇంకా ప్రిపేర్ చేసేసుకుందాము. ఇలా చేతి మీద నూనె రాసుకుని వడలు ఇలా నొక్కుకోవాలండి. మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు, ఎలా కావాలితే అలాగే నొక్కుని అవి ఆ నూనెలో వేసేద్దామండి. ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే అవి మాడకుండా క్రిస్పీగా రావడానికి ట్రై ఉంటుందండి. అదే హైలో పెట్టేస్తే గమ్ముని కలర్ వచ్చేస్తాయి, లోపల అన్నది ఉడకదండి. సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి స్పైసీనెస్ వస్తుంది, క్రిస్పీనెస్ వస్తుంది అండ్ చాలా బాగుంటుంది. సో ఇలాగ అన్నీ వేయించుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. సో గుమగుమలాడే కరకలలాడే వడలు రెడీ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, చాలా బాగుంటాయి. ఈ వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటాయండి. కొంచెం చల్లారితే సాగుతున్నట్టు ఉంటాయి. సో వేడి మీద అన్నంలో నంచుకుంటే సూపర్ ఉంటుందండి. ఆ ఆయిల్ వేసుకుని లేదా నెయ్యి వేసుకుని అన్నంలో ఈ వడలు తింటే చాలా బాగుంటుంది. నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉంటుంది. థ్యాంక్ యూ.